ఎట్టకేలకు విడుదలైన తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు. మార్కులపై సందేహాలుంటే 15 రోజుల్లోనే రీకౌంటింగ్కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం. రీకౌంటింగ్ కంప్లీట్ అవగానే 1:2 నిష్పత్తిలో తుది జాబితా విడుదల చేసే అవకాశం. అయితే ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యి నియామక ప్రక్రియ ఎప్పుడు చేపడతారు తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షా ఫలితాలు సోమవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో నేరుగా మార్కుల జాబితాను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవాలంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్ www.tspsc.gov.in చూడండి. ముందుగా హోమ్ పేజ్లో రిజల్ట్ ట్యాబ్ను కనుగొని దానిపై క్లిక్ చేయండి. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష రిజల్ట్ 2025 లింక్పై క్లిక్ చేయండి. అవసరమైన ఫీల్డ్లలో మీ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్ను ఎంటర్ చేయండి. కొనసాగడానికి సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 రిజల్ట్ స్క్రీన్పై కనబడుతుంది. డౌన్లోడ్ బటన్పై క్లిక్ చేసి భవిష్యత్తు కోసం డౌన్లోడ్, సేవ్ చేసుకోండి. మొత్తం 563 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల్లో అభ్యర్థుల ప్రాథమిక మార్కుల వివరాలను వెల్లడించింది. అలాగే గ్రూప్ 2 అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితా మార్చి 11న, గ్రూప్ 3 పరీక్ష జనరల్ ర్యాంకింగ్ జాబితాను మార్చి 14న విడుదల టీజీపీఎస్సీ చేయనుంది. ఇక టీజీపీఎస్సీ ప్రకటించిన ప్రాథమిక జాబితాలో వచ్చిన మార్కులపై సందేహాలున్న అభ్యర్థులు 15 రోజుల్లోగా ఒక్కో పేపర్కు ₹1000 చొప్పున చెల్లించి రీకౌంటింగ్కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల నుంచి రీకౌంటింగ్పై అభ్యంతరాలు స్వీకరించి ఆ ప్రక్రియ ముగిసిన వెంటనే 1:2 నిష్పత్తిలో తుది జాబితాను రిలీజ్ చేయనుంది. కాగా గత ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు జరిగాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ 31,383 మంది క్వాలిఫై అయినప్పటికీ మెయిన్స్ పరీక్షలకు మొత్తం 21,093 మంది హాజరయ్యారు. గత ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు జరిగాయి. మొత్తం 563 పోస్టులకు గాను 31,403 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించారు. 563 గ్రూప్ 1 సర్వీసుల పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రధాన పరీక్షలలో అభ్యర్థుల ప్రాథమిక మార్కుల వివరాలను టీజీపీఎస్సీ ప్రకటించనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 11 సంవత్సరాల తర్వాత చేపట్టిన మొట్టమొదటి గ్రూప్ 1 నియామకాలు ఇవే కావడం విశేషం.